వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్ను నమ్ముకుని లోకేష్కి టార్గెట్ అయ్యాం, వైసీపీలో కమ్మ నేతల ఆవేదన అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ గురించే నేను ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో కమ్మ సామాజిక వర్గం నిజంగానే సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసుకొని, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఆయన అండ చూసుకుని రెచ్చిపోయిన ఆ సామాజిక వర్గం నేతలంతా కూడా తమ భవిష్యత్తు గురించి ప్రజెంట్ ఆందోళనలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇంకోవైపు చూస్తే అటు లోకేష్ రెడ్ బుక్ పేరుతోనో లేకపోతే కూటమి సర్కార్ వాళ్ళ మీద ఉన్న కేసుల పేరుతోనో వాళ్ళని వెంటాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు కూటమి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి సఫికేషన్ ఎదురవుతూ ఉంది. అలాగని జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని ప్యాంపర్ చేస్తున్న పరిస్థితి లేదు. ఎవరినైనా సరే వాడుకొని వాళ్ళని పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి అంటే టీంకి అలవాటే. సో ఈరోజు వైఎస్ఆర్సీపీలో కూడా కమ్మనేతలు సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు వాళ్ళకే క్లాస్ పీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా చూస్తే కాన్స్టిట్యున్సీలో మీ పెర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పేసి అటు వంశీకి ఇటు నానికి అదేవిధంగా అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా క్లాస్ తీసుకునే ప్రయత్నం చేశారు. సో అలా మనం చూస్తే అటు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతా ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇంకా పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సేవ్ చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితుల్లో అయితే లేరు. సో అలా అని జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ అవుతా ఉన్నారు. అందుకే ఈరోజు చూస్తే వైసీపీలో కమ్మ నేతల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పీకల్లోతు కేసులో మునిగిపోయినారు వీళ్ళల్లో చాలామంది. యూ నేమ్ ఇట్ ఎనీవన్. మనం కొంతమంది గురించి చెప్పుకున్నాం. వైసీపీలో కమ్మ నేతలు అనడంతో మనకు టక్కుని గుర్తొచ్చేది ఎవరంటే కొడాలి నాని కానీ, అదేవిధంగా వల్లభనేని వంశీ కానీ. అసలు వాళ్ళ పేర్లు ఎత్తేనే ఆ సామాజిక వర్గం కూడా సిగ్గుపడుతుంది. కాకపోతే వాళ్ళ గురించి చెప్పుకోవాలి కాబట్టి మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. సో వాళ్ళతో పాటు ఒక అబ్బాయి చౌదరి, ఏదైతే దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్బాయి చౌదరి కానీ, జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఆ పార్టీలోకి వెళ్ళి ఎంపీగా ఓడిపోయిన కేసినేని నాని కానీ, ఇలాంటి వాళ్ళు టక్కుని గుర్తొస్తారు మనకి. అలాంటి వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, అలా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఈరోజు చూసినట్లయితే పర్టికులర్లీ గతంలో కూడా చాలామంది నేతలు ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అదే సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తా. మనం చూస్తే ఒక కోనేరు ప్రసాద్ లాంటి వాళ్ళు ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే విజయవాడ నుంచి కనీసం ఆయన అసలు ఆరోగ్య పరిస్థితిని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పరిస్థితిలో లేరు. ఆయన మరణించారు, అది వేరే విషయం. ఆ తర్వాత పొట్లూరి వరప్రసాద్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన పీవీపీ అధినేత. సో ఆయన ఏదైతే పీవీపీ సినిమాస్ అధినేత, ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే 19 ఎన్నికల్లో ఆయన కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అతను కనీసం పట్టించుకున్న పరిస్థితుల్లో కూడా లేరు. ఇక ఆ తర్వాత ఒక ఎరా కమ్మనేతలది వైఎస్ఆర్సీపీలో, పర్టికులర్గా కొడాలి నాని లాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి 14 ఎన్నికలకు ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అప్పటి నుంచి కూడా ఆయన ఏ స్థాయిలో నోరు పారేసుకున్నారు, ఏ స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు లోకేష్ను చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచారు. అదే కొడాలి నాని అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మంత్రి కావడం మనకు తెలుసు. కేవలం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసినందుకే ఆయనకు మంత్రి పదవి దొరికింది. వన్స్ పార్టీ అధికారంలో ఉంది, 151 సీట్లు వచ్చాయి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, తానేమో మంత్రి అయ్యారు, 4సారి ఎమ్మెల్యే అయ్యారు. సో కొడాలి నానికి ఇక ఎదురే లేకుండా పోయింది. అడ్డగోలుగా ఆయన మాట్లాడిన బూతులు కానీ, ఆ బూతులను ఎండార్స్ చేస్తూ ఆయన బిహేవ్ చేసిన విధానం కానీ సో మనకు తెలుసు. 5 ఏళ్ల పాటు ఒకసారి మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టినా తన బూతులు మాత్రం ఆయన మానలేదు. చాలా అసహ్యకరమైన లాంగ్వేజ్తో కొడాలి నాని వార్తల్లో ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళి మాట్లాడేవాళ్ళు. సో తన మీద తాను ఒక బూతులు మంత్రి అని ఒక ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఇక వంశీ తన గురువు కొడాలి నాని కంటే 2 ఆకులు ఎక్కువే చదివినట్టు ఉండేవాళ్ళు ఆయన. సో ఇదే వంశీ టికెట్ కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే చంద్రబాబు నాయుడు ముందు టికెట్ ఇవ్వాల. జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే, ఆయన ఫ్యామిలీ కారణంగానే టికెట్ ఇవ్వడం జరిగింది. 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా సరే మళ్ళీ ఆ సీటు కేసీఆర్ నానికి ఇస్తున్నాం కాబట్టి 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే గన్నవరం సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. పాపం గన్నవరం నుంచి ఆల్రెడీ దాసర్ బాలవర్ధన్ రావు ఉన్నారు. ఆయన్ని కన్విన్స్ చేసి వంశీని అక్కడ పంపిస్తే దుట్టా రామచంద్రరావు చేతిలో చావు దప్పి కన్నులొట్టబోయిన విధంగా ఈయన గెలిచారు. గెలిచిన తర్వాత స్వపక్షంలోనే విపక్షంలాగా ఉండేవాళ్ళు. అనేక రకాలుగా దేవినేని మీద విమర్శలు కానీ, జగన్మోహన్ రెడ్డిని నడిబొడ్డున బెజవాడలో ఆలింగనం చేసుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చేవి వంశీ వైపు నుంచి. ఇక వన్స్ 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు కూడా చావుదప్పి కన్నులొట్టపోయింది వెంకట్రావు చేతి. అక్కడి నుంచి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ కొడాలి నాని కారణంగా పార్టీలోకి వచ్చారు. కొడాలి నాని కంటే ఇంకా తాను ఎక్కువే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని చూసుకుని రెచ్చిపోయేవాళ్ళు. భువనేశ్వర్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, లోకేష్ పుట్టుకుని అవమానించడం, చంద్రబాబు కన్నీళ్లకు కూడా కారణం అవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత నాని లాంటి వాళ్ళని చెప్పుకోవాలి. కేసినేని నాని కొంత రెప్యుటేషన్ ఉంది ఆయనకి. నానికి ఇండివిజువల్గా తన కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం సాలిడ్గా నిలబడతారనే పేరుంది. అలాంటిది
ఆయన 2019లో గెలిచిన తర్వాత అటు గల్లా జయదేవ్ లాంటి వాళ్ళని పార్లమెంటరీ పార్టీ నేత చేయడాన్ని ఇష్టం లేక దాన్ని నిరసిస్తూ అనేక రకాలుగా పార్టీ మీద ఎదురుదిరిగే ప్రయత్నం చేశారు. అటు ప్యారలల్‌గా పార్టీ కూడా చిన్నిని ప్రమోట్ చేసింది. తన కూతురు శ్వేతాని మేయర్ చేయకుండా పార్టీనే అడ్డుపడిందన్న అంచనాకొచ్చారాయన. వితిన్ ద బాక్స్ డిస్కస్ చేయాల్సిన అంశాలను వితౌట్ ద బాక్స్ డిస్కస్ చేస్తూ పార్టీకి తలనొప్పిగా మారారు. అందుకే పార్టీ పక్కన పెట్టింది. జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. గెలుస్తాను ఓన్‌గా అనే ఆత్మవిశ్వాసంతో ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన వెళ్తే విజయవాడ ప్రజలు ఆయన్ని పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడిని గెలిపించుకున్నారు. ఈరోజు ఆ తర్వాత పాపం ఆయన రాజకీయ సన్యాసం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉంది. ఓన్‌గా ఇండివిడ్యువల్‌గా ఇమేజ్ ఉంది. కొంత క్రెడిబిలిటీ ఉన్న నేత కేశినేని నాని. సో జగన్ నమ్ముకొని ఆ రకంగా రాజకీయాలను వదిలేయాల్సిన పరిస్థితి. ఇక మనం చూస్తే అబ్బయ్ చౌదరి. సో మొన్నటి ఎలక్షన్‌లో అబ్బయ్ చౌదరికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు 19లో. ఆయన గెలిచారు కూడా. ఆ తర్వాత అంత పెద్దగా ఆయన ఫోకస్ పెట్టిందేం లేదు అబ్బయ్ చౌదరి మీద. రీసెంట్‌గా ఆయన దెందులూరు నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో చింతమనేని మీద ఓడిపోవడం కూడా జరిగింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలున్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు. దేవినేని అవినాష్ గురించి కూడా చెప్పాలి. టీడీపీ క్రైసిస్ టైంలో కూడా ఆయన కొడాల నాని మీద పోటీకి టికెట్ ఇచ్చింది 19లో. ఎంతమందినో కన్విన్స్ చేశారు. పిన్నంనేని ఫ్యామిలీ దగ్గర నుంచి రావి ఫ్యామిలీ దాకా. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు అదే కొడాల నాని చేతులు ఓడిపోయి అదే కొడాల నానితో వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు ఆయన. చేరడం ఒక ఎత్తు అయితే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా దేవినేని అవినాష్ బిహేవ్ చేసేవాళ్ళు. ఎన్నోసార్లు పార్టీ ఆఫీస్ మీద దాడిగా వెళ్లారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. తూర్పు నుంచి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడ్డా దేవినేని అవినాష్కి ఆ స్థాయిలో రెప్యుటేషన్ నిలబడిన పరిస్థితి అయితే ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇలాంటి నేతలు చాలామంది ఉన్నారు వైసీపీలో. వీళ్ళందరూ కూడా చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసుకొని వీళ్ళు తమకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే కాలుతో తన్నే ప్రయత్నం చేశారు ఎడంకాలుతో. ఈరోజు మొత్తం వరుస పెట్టి అందరి మీద కేసులు ఉన్నాయి. ఆల్రెడీ వంశీ జైలుకి వెళ్ళి వచ్చారు పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులు. కొడాల నాని మీద ఆల్మోస్ట్ ఒక 50 కేసులు ఉన్నాయి. అంతేకాదు ఇక దేవినేని అవినాష్ మీద పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు ఉంది. కేసిన నానికి సంబంధించి అసలు ఆయన భవిష్యత్తు ఏంటో అనేది ఒక ప్రశ్నార్థకం. సో ఇక ఇలాంటి పరిస్థితుల్లో అటు టీడీపీలోకో జనసేనకో బీజేపీలోకో వీళ్ళు వెళ్ళలేరు. అలా అని వైసీపీలో ఉందామంటే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం. అసలు వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు ఉంటుందా లేదో తెలియదు. పైగా జగన్మోహన్ రెడ్డి అటు ఎవరికి క్లాస్ పీకాలన్నా ముందు వంశీకి నానికి అబ్బయ్ చౌదరికి క్లాసులు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని అటు టీడీపీకి టార్గెట్ అయ్యారు. అదేవిధంగా టీడీపీతో కేసులు పెట్టించుకొని ఇటు జగన్మోహన్ రెడ్డికి తమ మీద ఉన్న కార్నర్ని సాఫ్ట్ కార్నర్ని కూడా పోగొట్టుకున్నారు. అలా సో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న కారణంగా ఆయన అధికారాన్ని చూసుకుని వీళ్ళు రెచ్చిపోయిన కారణంగా సెల్ఫ్ గోల్స్ వేసుకున్న కారణంగా ఈరోజు ఈ కమ్మ సామాజిక వర్గ నేతలంతా కూడా తమ సొంత సామాజిక వర్గం నుంచే వెలేసే పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని తమ కులాన్నే తాకట్టు పెట్టిన వీళ్లకు ఈ స్థాయిలో మరి రాజకీయాల్లో ఇంకా చోటు ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కొనుక్కోవాలి. వీళ్ళు కొంత నాని లాంటి వాళ్ళు అయితే ఎగ్జామ్షనే. కేసీఆర్ నాని లాంటి వాళ్ళు నోరు పారేసుకునే విషయంలో కొంత వీళ్ళందరికన్నా ఆయన చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని నాశనం అయ్యామని ఇప్పుడు చింతిస్తూ ఉంటే మరి వీళ్ళ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అనేది మనం చూడాలి.